హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ యువర్ చందు. యాక్చువల్లీ ఇదైతే ఉగాది తర్వాత రోజే అనమాట, కానీ వీడియో పెట్టడానికి కొంచెం లేట్ అయింది. ఇంకా అందరము కలిసి బోయకొండకి వెళ్దాము అనేసి అన్నట్టుగా అనుకున్నాం అనమాట. అంటే ఇంకా మేము, మా చిన్నత్త చిన్నమామ, తర్వాత మా పిన్ని వాళ్ళు, ఇంకా పక్కన ఇంట్లో పిన్ని వాళ్ళు, ఇంకా చాలా మంది అనమాట. సో అలా రిలేటివ్స్ అందరూ కలుసుకొని ఇంకా బోయకొండకి వెళ్ళేసి అక్కడే చేసుకొని వండుకొని తినేసి తర్వాత వద్దాము అనేసి అన్నట్టుగా అనుకున్నాం అనమాట. ఇంకా మా చిన్నత్త వాళ్ళంతా కూడా మార్నింగ్ వెళ్ళిపోయారు. ఇంక ఇక్కడ చూసారా, మేము మాత్రం ఒక 11కి అలాగా బయలుదేరుతున్నాము. మా మామయ్య మాత్రం ఇలాగా బండిలో వచ్చేస్తానులే, మీరందరు కార్లో వెళ్ళండి అనేసి అన్నట్టుగా చెప్పారు. ఇంకా అందరం మేము కార్లో సరిపోయామన్నమాట. అందుకనేసనే అండ్ నేను కట్టుకున్న శారీ చూసారా, ఇది మా అత్తమ్మదనమాట. సో మా అత్తమ్మ శారీస్లో నాకు మా ప్రసుకి ద మోస్ట్ ఫేవరెట్ శారీ ఏదైనా ఉంది అంటే అది ఇదే అనమాట. సో అప్పుడప్పుడు కట్టుకుంటూ ఉంటాం ఈ శారీని మేము. ఇంకా తను కూడా కట్టుకోదనమాట, తన దగ్గర నుంచి మేము తీసేసుకొని మేమిద్దరమే కట్టుకుంటూ ఉంటాం అప్పుడప్పుడు. ఇంకా కార్లోకి ఎక్కంగానే మా చంటికి పార్సల్ ఒకటి వస్తుంది అనమాట. ఇంతలో ఒక చిన్న ప్రాంక్ జరిగింది మా పిన్ని వాళ్ళతో. ఇక్కడ పిన్ని హాయ్ అన్నప్పుడు తరచుగా కూర్చుంది ఎండకు నీకు ఎక్కడ కావాలి, నాకే కావాల్సింది ఎక్కడ కూర్చోలేను. చూడు ఎంత అత్త అయిపోయినాడు అసలు. ఏమన్నా వాడు కావాల్సి కల్లా ఒకలు పడుతున్నా ఉండు. తెలుసు మీ అందరికి అంత అవసరం చండి, మనం పోయేది తినేకి. మళ్ళీ ఈ నుంచి బిర్యానీ ఆర్డర్ పెట్టుకోవాలా? నువ్వు బిర్యానీ ఆర్డర్ పెట్టినావురా? తెలివా నేను ఊరేకం చేస్తాను, మీరా ఇదే ఉన్నాయి. ఇంకా అట్లా పెట్టలేదులే, ఈ ఊరికని చెప్తున్నాడు కదా. సో చెంటి ఏదో ఆర్డర్ పెట్టుకుంటే అది కొరియర్ ఇంకా వస్తుంది అని చెప్పి కాల్ చేశారు. మేము ఇంకా దానికోసం వెయిట్ చేస్తుంటే, ఎందుకు వెయిట్ చేస్తున్నారు అనేసి అంటే, నేను వండుకొని ఇంకా ఫుడ్ పార్సల్ ఆర్డర్ చేశాడు, ఇంకా అదే వస్తుంది అని చెప్పాను. దానికి మా అత్త పిన్ని రియాక్షన్ అలా ఉండిందనమాట. ఇంకా బాబు ముందరున్నాడు సాగర్ దగ్గర, ఇంకా నిద్రపోతూ ఉన్నాడు అనమాట. ఇంకా లేచేశాడు, ఇలా వెనక్కి వచ్చి మళ్ళీ మాతో ఆడుకుంటూ ఇలా వెళ్ళిపోయామన్నమాట. మా ఇంటికి చుట్టూ పెరిగేది పో, పెరిగేది పో, పెరిగేది పో. చెట్లు పెరగద్దు పో, చెట్లు పెరగద్దప్పా, లడ్డు చెట్లు పెరగద్దు పో, పోదు పో, వద్దు పో. ఇదే నా పక్కన ఎందుకు వచ్చినావు పక్క కాదరా? తోటలో ఎందుకు వచ్చినావు? తోటలో ఎందుకు వచ్చినావు అంట. ఇదే రోడ్డు పట్టుకొని ఇంకా బోయకొండకి దగ్గరకు వచ్చేసామన్నమాట. అక్కడికి రాగానే మా చంటి వండుకొని ఇలా వెళ్ళాలి అనేసి అంటూ ఉంటే, సాగర్ వాళ్ళు మాత్రం లేదు అలా వెళ్ళాలి అనేసి అంటున్నారు. బట్ చూస్తే ఏమైందంటే, ఇంకా మా చంటి చెప్పింది షార్ట్ కట్ అనమాట. సో కొంచెం తొందరగా వచ్చేసాము ఆ దారిలో. ఆ తర్వాత ఓకేలే అనేసి అన్నట్టుగా అన్నారు మళ్ళీ అందరూ. అసలే సమ్మర్ కదా, నేను నార్మల్గా ఏదైనా డ్రెస్ వేసుకుంటాను అని చెప్పాను. కానీ అత్త అయితే అస్సలు ఒప్పుకోలేదనమాట. ఏం డ్రెస్ వేసుకుంటావులేమ్మా, శారీ కట్టుకో ఏదన్నా అనేసి అన్ని బలవంతంగా కట్టించింది నా దగ్గర. అందుకనేసి ఇష్టమైన శారీ కట్టుకుంటే అది కష్టంగా ఉన్నా కూడా మనము భరించగలుగుతాం అనమాట. సో అందుకనేసి దాన్ని చూస్ చేసుకున్నాను. ఇంతకీ ఆ శారీ నాకు ఎలా సెట్ అయింది, ఎలా ఉన్నాను అనేసి అని కమెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇంకా అలా మాట్లాడుకుంటూ అయితే మేమైతే దగ్గరకు వచ్చేసాము. అన్నావు తేజ, హాయ్ హాయ్ అందరికి. అందరికి వెల్కమ్ చెప్తానవా? అందరికి వెల్కమా? అందరికి వెల్కమ్ చెప్పలేకన్నాడా?
ఇంకా అలా స్టార్టింగ్లో వాళ్ళందరినీ మాట్లాడిచ్చేసి ఇంకా చూసారా ఇక్కడ వంట చేస్తూ ఉంటే వచ్చానమాట, ఇంకా చిన్నది ఉందని చెప్పి. ఇంకా అందరూ ఉంటారు కదా, మంచి టైం పాస్ అయిపోతుంది అలా ఇలా అనేసి అనుకున్నా, బట్ ఎక్కడో కొంచెం బోరింగ్నెస్ అనేది అనిపించింది అనమాట నాకు. ఏమో మేబీ ఇంకా ప్రసవాలు లేరనేసి అని అనుకుంటున్నారేమో. ఇంకా చెప్పాను కదా లాస్ట్ వీడియోలో ఉగాదికి ఇంకా వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళారు అనేసి అని, ఇంకా అందుకే మా ప్రసవ విద్య రాలేకపోయారు. ఇంక ఇక్కడ చూసారా కొంచెం ఇంకా 12కి అలాగా మామయ్య డయాబెటిక్ కదా, సో మార్నింగ్ తినలేదన్నమాట, ఓన్లీ గెంజి తాగినారు. ఇంకా అప్పటికి మా అమ్మ కాకలు అవుతుంటే సో ఫాస్ట్గా తినేసారనమాట కొద్దిగా. చిన్న రాకాశ కావాలన్నా రాకాశ అన్నారా నోరెళ్ళు డ్రెస్ మంచిదని చెప్పాను. ఇట పెట్టు నోరెళ్ళు డ్రెస్ నీళ్ళు అవి ఇంకా అలా అందరం ఆనియన్స్ అవి ఇవి అన్ని కట్ చేయించేసామన్నమాట. ఇంక ఈ గ్యాప్లో చూసారా సో ఉప్పు చికెన్ అంటారు కదా, ఇంకా అది రెడీ అయిపోయింటే తీసుకొని వచ్చారు. ఇంకా అందరము కూర్చొని ఇలాగా తింటున్నాం అనమాట. ఇక్కడ కొంతమంది, తర్వాత చెట్టు కింద కొంతమంది, అక్కడ కొంతమంది, ఇక్కడ అలా కొంతమంది ఒక్కొక్క చోటగా కూర్చొని అలా బాగా ఎంజాయ్ చేస్తూ తింటూ అలా ఉన్నారనమాట. ఫస్ట్ మేము తెచ్చుకోగలం. ఇంకా నేనైతే వీడియో ఎక్కువ షూట్ చేయలేకపోయాను, ఇంకా బాబు ఉన్నాడు కదా, ఇంకా వాడికి పడుకోవడానికి అంత కంఫర్ట్గా అనిపించలేదు ఎక్కడా కూడా. ఇంకా అందుకని కొంచెం లిటిల్ బిట్ క్రాంకీగా అలా ఉన్నాడు. వీడియో తీద్దామా? ఇంక ఇక్కడ చూసారా మొత్తం అందరూ కూడా అక్కడక్కడ ఉన్నారు చూడండి. సో చాలా మంది ఉన్నారనమాట అందరూ కూడా, బట్ నేను అందరినీ ఇంకా కవర్ చేయలేకపోయాను ఇంకా బాబు వల్ల. ఇంకా అత్తమ్మ చూసారా ఇంకా తినేసిన తర్వాత ఐస్ క్రీమ్ వచ్చింటే ఇంకా నాకు కూడా కావాలి అనేసి అని చెప్పాను. ఇంకా అందుకనేసి అని తీసుకుంటూ ఉన్నారనమాట అక్కడ. రెడ్ బుల్ తాతాను మామ అంట. అప్పుడా
ఇంకా అలా కొద్దిసేపటికి మేమైతే బయలుదేరేసాము. ఇంకా మామయ్య కొంచెం లేట్గా వస్తా అని చెప్పారనమాట. ఎండ ఎక్కువగా ఉంది, ఇంకా అందులో బాబు అసలే పడుకోలేదు కదా, సో ఫస్ట్ వాడిని పడుకోబెట్టాలి అనేసి అన్నట్టుగా ఇంకైతే స్టార్ట్ అయిపోయాము. అండ్ అంతేకాకుండా ఆ కొద్దిసేపటికి మేము కూడా చాలా టైర్డ్ అయిపోయామన్నమాట. ఇంటికి రాగానే ఫస్ట్ పడుకునేసాను, ఇంకా పడుకొని మళ్ళీ ఈవినింగ్ లేచాను ఇలాగా. ఇంకా డ్రెస్లో అన్నా వెళ్ళింటే కొంచెం మేనేజ్ చేసి ఇంకా కొద్దిసేపు ఉండిండొచ్చేమో, బట్ శారీలో వెళ్ళాను కదా, అందుకే అస్సలు నా వల్ల కాలేదనమాట. ఇంకా సరే వెళ్దాము అనేసి అంటూ ఉంటే సాగర్ వాళ్ళు ఇంకా సరే అని చెప్పి వచ్చేసాను. ఇంకా అంతేకాకుండా ఆ టైంకి వచ్చేస్తేనే కదా ఈవినింగ్ సాగర్ వాళ్ళు గ్రౌండ్కి వెళ్ళగలుగుతారు. ఇంకా అది మాత్రం ఖచ్చితంగా ఉండాలి కాబట్టి ఇంకా పిలుచుకొని వచ్చేసారనమాట. అలాగా ఇంకా బాబు చూసాడా హ్యాపీగా నిద్రపోతున్నాడు అనమాట. అలాగా ఫ్యాన్ వేసేసింటే ఇంకా చల్లగా గాలి వస్తా అంటే వాడు ఫుల్ స్లీప్లో ఉన్నాడు. ఇంకా తమ్మ కిందికేమో వెళ్ళినారనమాట. అండ్ ఇక్కడ ఏమంటే ఇంకా నైట్ మళ్ళీ సాగర్ రాగానే రెడీ అయిపోయి బయటికి వెళ్తున్నాము. బయటికంటే ఎక్కడికి అని డౌట్ రావచ్చు. ఇంకా బాబుకి వాకర్ తీసుకొని వద్దాం అనేసి అని అనుకున్నాము. యాక్చువల్లీ మేమైతే అసలు బాబుకి వాకరే తీసుకోవద్దు అనేసి అని అనుకున్నాము, కానీ ఇంకా మా మామయ్య లేదు తీసుకురండి అని చెప్తూనే ఉన్నాడు అనమాట. వాళ్ళ మనవాడు ఇంకా అలా వాకర్లో నిల్చుకొని కూర్చొని తిరుగుతూ ఉంటే చూస్తూ ఉండాలనిపిస్తోందంట. ఇంకా అందుకనే సరే ఇల్లు మొత్తం తిరుగుతూ ఉంటే అలా చూడాలంట. ఇంకా అందుకనే సరే తీసుకురమ్మంటే ఇంకా మేము తీసుకురావడానికి వెళ్తున్నాం అనమాట. ఇక్కడైతే ఇంకా మదనపల్లిలో ఉన్న పాండాకి వచ్చాము. ఫస్ట్ మేము చూసాం అన్నీ కూడా మేము అసలే తీసుకోవద్దు అనుకున్నాము కదా, కొంచెం తక్కువ ప్రైస్లోనే తీసుకుందాము అనేసి అనుకున్నాము. బట్ ఇక్కడ మాకేమీ అంత మంచిగా అనిపించలేదన్నమాట. ఇంకా అందుకనే సరే అక్కడ నుంచి మళ్ళీ మేము ప్రతిసారి వచ్చే ఇంకా ఆర్ఆర్ స్ట్రీట్లో రేఖా అనేసి అని ఉంది, అక్కడికి వచ్చేసాము. ఇంకా స్టాక్ మొత్తం అయిపోయిందంట, నెక్స్ట్ డే వస్తుందని చెప్పారు. బట్ 2 కలర్స్ ఉన్నాయి. ఇంకా సర్లే అని చెప్పి ఇంకా ఈ కలర్ తీసేసుకున్నాం అనమాట. ఇంకొకటి అస్సలు నచ్చలేదు మాకు. అండ్ ఇది మీరు చూసినట్లయితే సో బాబుకి అన్నప్రాసన చేసినప్పుడు తీసుకున్నవి, ఇంకా అలాంటివే ఉంటే తీసుకుందాము అనేసి అని అనుకుంటున్నాం. అందుకనేసి అని మళ్ళీ షాప్ చేసాం ఇలాగా. ఓ పాతు అదేదో లైట్స్ పార్థివ్ పార్థివ్ ఈడు ఇంకేం రాలేదా? ఈడ అది పెట్టాలి కదా, పెట్టు. ఇంకా తినేసి మళ్ళీ ఆ రోజు జాతర అనమాట, చౌడేశ్వరి అమ్మవారి గుడి దగ్గర. ఇంకా అందుకనేసనే సో అక్కడికి ఒకసారి వెళ్ళేసి వద్దాము అనేసి అన్నట్టుగా వచ్చాము ఇక్కడ. ఇంకా అప్పటికి చాలా లేట్ అయిపోయింది, ఒక 9-9:30 అలా అయింది. సో కొద్దిగా రష్ తగ్గిపోయింది అనమాట. ఇంకా మేము లాస్ట్ జాతరలోకి వెళ్ళే టైంకి సో మొత్తము కూడా ఆ లాస్ట్కి వెళ్ళేసి వచ్చేసాము. ఇంకా అక్కడ నాకేమీ తీసుకోవాలనిపించలేదు ఎందుకో, మరి ఎందుకో నాకు తెలీదు. చిన్నప్పటి నుంచి కూడా ఇలా జాతరలో అలాంటి ప్లేసెస్లో ఎక్కువ కొనను, ఎందుకో అలా చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను అనమాట. మమ్మీ వాళ్ళు కానీ ఎవరైనా కూడా తీసిస్తామన్నా కూడా నాకు వద్దు అనేసనే చెప్తూ ఉంటాను ఎందుకో మరి. బేబీ నేడు ఎక్కడ అంటే విద్య తీసుకెళ్ళాడు. ఎక్కడ విన్నాడు అంటే ఇక్కడ ఏంటంటే ఇంకా మా ప్రసవాలని అక్కడ ఆ ఏరియాలోనే అనమాట ఉండేది. ఇంకా వాళ్ళు కూడా జాతరలోకి వచ్చినారు. ఇంకా మేము రాగానే విద్య మా దగ్గర నుంచి బాబుని తీసుకొని వెళ్ళిపోయాడు అనమాట. అందుకనేసనే ఇంకా అలా చెప్తూ ఉన్నాను మీతో. ఇంకా బాబుని వాళ్ళ దగ్గరికి ఇచ్చేసి మేమిద్దరం మాత్రం అలా లాస్ట్ వరకు వెళ్ళేసి మొత్తం తిరుక్కొని వచ్చామన్నమాట. ఇంకా ఇక్కడ బొమ్మ ఒకటి తీసుకుందాం అనుకున్నా, బట్ దాన్ని చూసానే కొంచెం నాకు ఎందుకో ఇష్టం, నాకు అవంటే చాలా, కానీ భయం కూడా అనమాట. ఎందుకో మరి ఇంకా మూవీస్లో అంతా ఇలాంటి వాటిల్లోనే కదా దెయ్యం ఉంది అది ఇది అని చూపిస్తూ ఉంటారు. ఇంకా అందుకనేసనే ఇంకా రీసెంట్గా వచ్చిన గీతాంజలి 2లో కూడా ఈ రెడ్ బొమ్మ ఉంది కదా, అలాంటి దాంట్లోనే కదా దెయ్యం ఉంటుంది. ఇంకా అందుకనేసనే ఎందుకో తీసుకోబుద్ధి కాలేదన్నమాట. మళ్ళీ ఇంకా అక్కడ వేసేసాను.
బొమ్మ తీసుకోలేదు. ఈ బొమ్మ చాలు నాకు కదా. అలా మా జాతరని కంప్లీట్ చేసేసుకొని చూసేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఏమంటావు? బాబుకి ఇదో ఈ బెలూన్ వచ్చి మా విద్య తీసిచ్చాడు. దాని మీద తెగ ఆడేస్తున్నాడు. సో చూసారు కదండి, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ టాటా, బై బాయ్.